హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ని. దసరా శరన్నవరాత్రి డే 4 అయితే వచ్చేసామండి. అమ్మవారి శాలకు అయితే బయలుదేరిపోయాను. అమ్మవారి శాలకు వెళ్ళే ముందు మా పద్మక్కని పికప్ చేసుకోవడానికి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. సాయిబాబా టెంపుల్లో ఈరోజు ధనలక్ష్మీదేవి అలంకారం అండి. ఆ వీడియో కూడా చూసేయండి. మాకైతే టైం సెట్ అవ్వక సాయిబాబా గుడి శ్రీ రాయరాజేశ్వరి దేవస్థానానికి అయితే వెళ్ళట్లేదండి. ఎప్పుడు కూడా వెళ్ళము. యాక్చువల్గా అమ్మవారిశాల, శివాలయం, నూకలోళ్ళ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి తిరుగుతామండి. ఈసారి కూడా అలానే ఏమంటే మా పద్మక్కని పికప్ చేసుకోవడానికి అయితే ఈ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ అలంకరణ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి. మీకు ఒకవేళ వీలు ఉంటే తప్పకుండా చూసుకోండి. శ్రీ సాయిబాబా గుడి అలాగే శ్రీ రాయరాజేశ్వరి దేవస్థానం కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు సాయిబాబా వారిని ప్రత్యేకంగా అలంకరించారండి. అలాగే ఈరోజు ఇక్కడ అమ్మవారి అలంకారం వచ్చేసి శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారం అండి. ఈరోజు జనాలు అయితే చాలా తక్కువగా కనిపించారండి. మా వాళ్ళు కూడా నిదానంగా నడుస్తున్నారు, జనాలు లేరు అనేసి. అలాగే ఇక్కడ కొందరు ఆకుతాయిలు ఉన్నారు, వాళ్ళని కూడా చూసేయండి ఈ వీడియోలో. శ్రీమత్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 134వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. పండ్లతో చేసిన మాల అమ్మవారు ధరించారు. అలాగే కింద చూసారంటే స్వీట్లు, అలాగే పులిహోర, తద్దోజనము, నైవేద్యాలు కూడా వండి పెట్టారండి. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అలంకారం కూడా. అలాగే ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. డ్రై ఫ్రూట్స్ అలంకారమా ఈరోజు లలితాదేవికి. వెంకటేశ్వర స్వామికి కూడా డ్రై ఫ్రూట్స్ అలంకారం. అరుణ సూర్య హోమం, సూర్యయంత్ర ఆరాధన ఈరోజా. ఓకే, చాలు. శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అమ్మవారు మనకు శ్రీ అన్నపూర్ణాదేవిగానే దర్శనమిచ్చారండి. అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో అలంకారం ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. గజలక్ష్మి అలంకారం. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈరోజు అలంకారం వచ్చేసి శ్రీ గజలక్ష్మీదేవి అలంకారం. అన్ని గుళ్ళకు భిన్నంగా మన శివాలయంలో ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ భవానీదేవి అలంకారం.
అందరూ కూడా ఈరోజు అన్నపూర్ణాదేవిని చేశారు. అలాగే ధనలక్ష్మీదేవి, గజలక్ష్మీదేవిని కూడా చేశారండి. మన శివాలయంలో మటుకు ఈరోజు అమ్మవారిని భిన్నంగా తయారు చేశారు. శ్రీ భవానీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడ కోలాట నృత్య ప్రదర్శన కూడా నిర్వహించారు. ఆ వీడియో కూడా చూసేయండి. వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.